హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్బాక్సింగ్ టెక్ విత్ సరియం యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుసు కదా, అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు ఫ్లిప్కార్ట్ అప్డేట్స్ అయితే మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మన వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి గాయస్. సో ఇవాళ వీడియోలో మనం ఒక మంచి అప్డేట్ అయితే తెలుసుకుంటున్నాం అనమాట. ఫ్లిప్కార్ట్లో మంచి కొత్త న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఈ అప్డేట్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ అప్డేట్ వచ్చేసి, ఈ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు మనకైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది అండ్ అందులో ఎప్పుడు కూడా మంచి మంచి లూట్ ఆఫర్స్ అయితే డీల్స్ అయితే మనం పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు అవి లూట్ డీల్స్ అనేవి మిస్ కాకూడదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి అండ్ లూట్ ఆఫర్స్ని అయితే గ్రాబ్ చేసేయండి. సో ఇప్పుడు వీడియోకి అయితే వచ్చేద్దాం గాయస్. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో న్యూ అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ అప్డేట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్స్ అనమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా మనకైతే యూపీఐ పేమెంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఎలా అయితే మనం జీపే, ఫోన్పే ఇంకా పేటిఎం అయితే యూజ్ చేస్తామో యాజ్ ఈజ్గా ఫ్లిప్కార్ట్ కూడా మనకి యూపీఐ పేమెంట్స్ అయితే ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే మనకైతే తీసుకొచ్చింది అనమాట ఈ అప్డేట్ అనేది. సో మీరు ఒకవేళ మీ ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఒకసారి అప్డేట్ చేసి చూడండి, మీకైతే కనిపిస్తుంది. ఒకవేళ మీకు కనిపించకపోతే మీ ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళేసి. అండ్ ఆ తర్వాత మీకు ఈ ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్స్ అనేది మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యూపీఐ పేమెంట్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనమైతే స్కాన్ అండ్ పే. నార్మల్గా మనం జీపే, ఫోన్పే, పేటిఎం ఎలా అయితే యూజ్ చేస్తామో అలా మనం ఈ పేమెంట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్లిప్కార్ట్ పేమెంట్స్ అనేవి మనం జీపే ఇంకా ఫోన్పే ఇంకా పేటిఎం ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనం నార్మల్గా జీపేలో కానీ ఫోన్పేలో కానీ మనం ఎలా యూజ్ చేసుకుంటాం, స్కాన్ అండ్ పే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం మన ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి ఎవరికైనా మనం మనీని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా అందులో నుండి మనం ఆన్లైన్లో షాపింగ్ అయితే చేస్తూ ఉంటాం. షాపింగ్కి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా యూపీఐ పేమెంట్స్ కూడా మనమైతే చేస్తూ ఉంటాం అనమాట. యూపీఐ ఐడి ఉంటుంది కదా, సో దానికి కూడా మనం పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటాం. సో ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే ప్రొవైడ్ చేసుకుంటూ మన ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్స్ అయితే రావడం జరిగింది. సో మీరు అప్డేట్ చూసుంటే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, ఎందుకంటే ఇది మనకి అప్కమింగ్ అప్డేట్ అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ అది ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్స్ అనేది మనకి ఇప్పుడు టెస్టింగ్లో అయితే ఉంది. ఇది ఇంకా పూర్తిగా అయితే రాలేదన్నమాట. జస్ట్ మనకి అప్డేట్ అయితే జస్ట్ అలా మనకి కనిపించడం జరుగుతుంది. ఇంకా మనకి ఎలా చేయాలి ఏంటనేది కూడా, ఇంకా మనకి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వడానికి ఇంకా లేదనమాట. ఇది కమింగ్ సూన్ అప్డేట్ అనమాట. సో ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వీళ్ళు చూపించడం, ఈ అప్డేట్ చూపించడంతోనే మనకి రివార్డ్స్ సెక్షన్స్ కూడా చూపించడం జరిగింది. ఏదైతే మనం ఈ ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్స్ నుండి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఫస్ట్ తీసుకున్నామంటే ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటే మనకి 25 రూపీస్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో అది కూడా మనం ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటూ అదేవిధంగా ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్ యూజ్ చేస్తే మనకి 25 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి ఫస్ట్ 5 స్కాన్ అండ్ పే యూపీఐ పేమెంట్ చేసినట్లయితే మనకైతే 10 సూపర్ కాయిన్స్ అయితే మనకి క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా అయితే వీళ్ళ రివార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నాకు ఫస్ట్ ఆప్షన్ అనేది బాగా నచ్చింది. ఇన్స్టెంట్గా 25 రూపీస్ డిస్కౌంట్ అనేది అది బాగా నచ్చింది. సూపర్ కాయిన్స్ అనేది ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఇలా ఇంకా రివార్డ్స్ ఇస్తుందో దీంతోనే స్టాప్ చేస్తుందో తెలియదు. సో ఇంకా రివార్డ్స్ ఇస్తూ ఉంటే కనుక మనం ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్స్ కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్డేట్ గురించి తెలియజేయండి. ఇంకా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే తెలుసు కదా ఫ్లిప్కార్ట్ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే తెలిసే ఉంటుంది.
సో ఇదనమాట ఇవాళ వీడియోలో మన టాపిక్. సో మీకు యూజ్ అనిపిస్తే వర్త్ అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్. బై బై.